దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువశక్తి ద్వారా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యువతకు 1,00,000 నుండి 3,00,000 వరకు రుణాలు అందించేందుకు 6,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కేటాయించినందుకు గాను బీసీ రిజర్వేషన్ 42%, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకి ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ యొక్క అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజీవ్ యువశక్తి పథకానికి దరఖాస్తుల గడువు ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 31 వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు వారి కాళ్ళపై వాళ్ళు ఏదైనా ఒక వ్యాపారం చేసుకుని ఆర్థికంగా ఎదగడం కొరకు, వారి కుటుంబాలను పోషించుకోవడం కొరకు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున 6,000 కోట్లు ఒకటే బడ్జెట్లో 5 లక్షల జనాభాకు ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం కవర్ చేసే విధంగా ఆ పథకాన్ని ప్రకటించిన రేవంత్ అన్నకు, భట్టి అన్నకు, మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అతి నిరుపేదలైన ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి కొరకే రేవంత్ అన్న స్ట్రిక్ట్గా ఆర్డర్ పాస్ చేసినందుకు దానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5 వరకు సమయం సరిపోయేటట్లేదు. ఏప్రిల్ 31 వరకు కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కూడా అందరూ అప్లై చేసుకునేందుకు సమయాన్ని కొంచెం పొడిగించవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో ఇంకేమైనా కష్ట నష్టాలు ఉన్నా కూడా ప్రజలకు విస్తృతంగా ప్రచారం జరగాలి. ఇది ఎక్కువ లోతుగా నిరుద్యోగ యువతకు కొంచెం కష్టము పడుకుంటా బతికే యువతకు పూర్తిగా తెలిసే విధంగా కూడా దీన్ని గ్రామాలలో డప్పు కొట్టించా, ఏదైనా సాటింపు చేయించా విస్తృతంగా దీన్ని జనాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. అలాగే నిన్నటి అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% ఈ భారతదేశంలో ఇన్నేళ్ళ 70 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి పరంగా, అలాగే రాజకీయ పరంగా సర్పంచ్, వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే మేయర్ వరకు కూడా 42% రిజర్వేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడానికి ప్రధాన కారణం జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో న్యాయయాత్ర, భారత్ జోడో యాత్ర ద్వారా 1000 కిలోమీటర్లు నడిచి పేద ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తిగా అతను ఇచ్చిన ఏదైతే దేశంలో సంపూర్ణ ఎక్స్రే ద్వారా భారతదేశం యొక్క స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పి చూస్తే 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో 50% పైన ఉన్న బీసీ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ మన రాహుల్ గాంధీ గారి మాటను రేవంత్ అన్న ఆచరణలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రమే భారతదేశానికి ముందుగా 42% రిజర్వేషన్ ఈ శాసన మండలిలో ఆమోదించినందుకు, శాసనసభల్లో ఆమోదించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా ఇన్నేళ్ళ 70 ఏళ్ల చరిత్ర కూడా ఎవరు చేయని ఎస్సీ వర్గీకరణ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీ వర్గాలకి చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలలో తీసుకెళ్తున్న మాలాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, యువకులకు అందరికీ ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని మేము జై కాంగ్రెస్. వాళ్ళ వర్ధనపేట నియోజకవర్గంలో ఐలవోలు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఆదేశం మేరకు కార్యక్రమాలు, మండల పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.